కోసం నేను ఎంత వెయిట్ చేశాను, తను వస్తే నాకు హెల్ప్ చేస్తుందని. కానీ లేదు, నేను ఒంటరిగానే మొత్తం అంతా చేయాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముందు నేను అభి మూడ్ని బాగు చేయాలి. నా వల్ల చాలా అప్సెట్ అయ్యాడు తను. కానీ ఇప్పుడు తను ఎక్కడ ఉండుంటాడు? తన రూమ్లోనే ఉండుంటాడు. అయితే అక్కడ ప్రజ్ఞ కూడా ఉండుంటుంది కదా. తన ముందు నేనేమి చేయలేను కదా. పావని, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మీ సార్ ఎక్కడా? చివరిగా ఆయన నాకు పని చెప్పినప్పుడు ఆయన తన గదిలోనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఐ హావ్ నో ఐడియా. ఓకే, డూ వన్ థింగ్. ఆయన రూమ్కి వెళ్ళు. ఒకవేళ తను అక్కడ ఉంటే ఒకసారి రమ్మని చెప్పు. ఓకే. అన్నట్టు నేను తనని రమ్మన్నానని మాత్రం చెప్పొద్దు. ఇంకేదైనా పని ఉంటే తనని బయటకు రమ్మని చెప్పు. ఎందుకు? చెప్పిన పని చెప్పినట్టుగా చేయి చాలు. ఎక్కువ డీటెయిల్స్ అడగాల్సిన అవసరం లేదు నీకు. గో. పావని, 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 వెళ్ళు నాకు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా. నీకు పిచ్చి పట్టిందా? నేనేం నీ పని మనిషి కాదు. నేను ఇక్కడ మా బాస్ ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవుతాను. ఓకే, ఇంకెవరి మాట వినను. ఇంతకీ ఇక్కడ నీకు బాస్ ఎవరు? ఇప్పుడు నేను నీకు ఇది కూడా చెప్పాల్సి ఉంటుందా? లేదు, నిజానికి నేనిక్కడ ఇంకేదో చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? అదేంటంటే తను నీకు ఇప్పుడు బాస్ కాదు కదా. ఒకవేళ తనే నీకు ఆర్డర్ వేయగలదంటే అప్పుడు ఎవరైనా వేయగలరు. మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను అభికి కాబోయే వైఫ్ ని. అదే కదా, కాబోయే భార్య. ఇంకా కాలేదు కదా. నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అసలు? అభికి చెప్పి ఇంటి నుండి ఇప్పుడు నిన్ను పంపించేస్తాను. మీకు ఎలా కావాలంటే మీరు అలా చేసుకోండి. కానీ నేనిక్కడ మా బాస్ ఆర్డర్స్ ని ఫాలో అవుతున్నాను. ఇక ఆవిడేం చెప్పారంటే, మీకు అభి సార్తో పెళ్లి కానంత వరకు కూడా మీరు ఈ ఇంట్లో అవుట్ సైడర్ గానే ఉంటారు అని. ఇక అవుట్ సైడర్ ఎప్పుడు కూడా ఓనర్ చెప్పిందే వింటారు. స్వయంగా ఆర్డర్లు వేయకూడదు. నౌ యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నువ్వేంటి ఇంకా నిలబడ్డావు? వెళ్ళి అభిని తీసుకుని ఇక్కడికి రా. ఐఎమ్ సారీ మ్యామ్. సార్ నాకు స్వయంగా చెప్పేంత వరకు నేను మీ ఆర్డర్స్ ని అస్సలు ఫాలో అవ్వలేను. వాట్ ద హెల్? ఇక నువ్వు నీ సంగతి నేను తర్వాత చూస్తాను. మీరు తీరిగ్గా చూడొచ్చు. 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 1 మూతి. ఒకవేళ మీకు కావాలి అంటే మీరు నా పళ్ళు కూడా లెక్క పెట్టొచ్చు. నాకు 32 పళ్ళున్నాయి. ఎవరికైతే నోట్లో పూర్తిగా 32 పళ్ళుంటాయో వాళ్ళ నోటి నుండి వచ్చిన మాట నిజమవుతుందంటారు. అందుకే నేను మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను. ఇక నుండి మీరు మా బాస్ కంటే ఎక్కువగా నాకు భయపడండి. ఒకవేళ ఇలా జరగకూడదు కదా. పొరపాటున నేను మీ గురించి అటు ఇటుగా ఏమైనా మాట్లాడాను అంటే ఆ మాట నిజమైపోతే? యు నో వాట్? 32 పళ్ళు మనుషులకు మాత్రమే ఉంటాయి, నీలాంటి కోతులకు కాదు. వ్రతం చేయడానికి ఏదో ఒక కారణం అయితే ఉండాలి కదా. అవును కాదు అనేది చెప్పు. నువ్వు వ్రతం చేసావా లేదా? చేయలేదు. మీరు నిజంగానే కోరుకుంటున్నారా నేను మీకోసం సుమంగళి వ్రతం చెయ్యాలి అని? మీరు నాకు ముందే చెప్పారు అంటే అప్పుడు నేను దాని గురించి ఆలోచించుండేదాన్ని కదా. థ్యాంక్ గాడ్ అభి ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఈజీగా తన మూడ్ని సరి చేస్తాను. అభి, ఐఎమ్ సారీ. అభి, ప్లీజ్ టాక్ టు మీ. అభి, వాట్స్ రాంగ్ విత్ యూ? ఇందాకటి నుంచి నేను నీతో మాట్లాడుతున్నాను, సారీ చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వేమో వినిపించుకోవడం లేదు. ఓకే బాబా, ఐఎమ్ సారీ. పొరపాటు జరిగిపోయింది నా వల్ల. అండ్ టు బి హానెస్ట్, నాకు నిజంగానే తెలీదు నువ్వు నా కోసం భోజనం తీసుకొస్తావని, నీ చొత్త స్వయంగా నాకు తినిపిస్తావని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు అనిపిస్తే నన్ను క్షమాపణ ఎందుకని అడుగుతున్నావు? ప్లీజ్ అభి, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకు తెలుసు కదా నాకు ఇలాంటి మాటలు అస్సలు ఇష్టం ఉండవని. నాకు తెలుసు నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు. కానీ ఎప్పుడైనా నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేసావా నాకు ఏది ఇష్టం అనేది? ఎందుకు నేనే ప్రతిసారి అందరి సంతోషాల గురించి ఆలోచిస్తూ ఉంటాను, కానీ నా సంతోషం గురించి ఒక్కరు కూడా ఆలోచించరు? నీకేమనిపిస్తోంది? నువ్వు అమ్మాయి కాబట్టి నువ్వు ఏం చేసినా క్షమించేయచ్చనా? ఇది నా పద్ధతి. నేను ఎవరినైనా ఇలాగే ప్రేమిస్తాను, ఇలాగే నమ్ముతూ ఉంటాను. ఒకవేళ నీకు నేను చెప్పేది అర్థమైందంటే ఓకే, లేదంటే నువ్వు నాతో పాటు నీ టైంని కూడా వేస్ట్ చేసుకోవద్దు. అలైట్? అభి, ప్లీజ్ ఇంత రూడ్గా మాట్లాడొద్దు. నేను సారీ చెప్పాను కదా, అయినా నీది కూడా తప్పుంది కదా. నువ్వు కూడా నా వ్రతం పూర్తి చేయలేదు. చూడు, నువ్వు వ్రతం చెయ్యి లేకపోతే మానే, నాకు ఎలాంటి నష్టం ఉండదు. వ్రతం చేయడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఒక మనసు విరిగిపోవటం కంటే నీ వ్రతం పూర్తి అవటమే నీకు ఎక్కువ ఇంపార్టెంటా? తను జస్ట్ లీవ్ మీ అలోన్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఇట్స్ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ us. అభి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అంటే ప్రజ్ఞ ఖచ్చితంగా ఏదో చేస్తుంటుంది. తను తన లిమిట్స్ క్రాస్ చేస్తోంది. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది.
నన్ను అభికి దూరం చేయాలనుకుంటోంది. నా వ్రతం కూడా పూర్తి కానివ్వలేదు. పైగా అభితో నాకు బలవంతంగా భోజనం తినిపించింది. వదలు నేను తన్ని. ప్రజ్ఞా, ప్రజ్ఞా! బహుశా తను ఇక్కడ లేదనుకుంటాను. అయినా నేను తన్ని అస్సలు వదిలిపెట్టను. ఇలాంటి అవకాశాన్ని నేను ఎలా వదిలేయగలను? ఇక్కడ అసలు ఎవరూ లేరు. అభికి ప్రజ్ఞ మీద కోపం వచ్చి తనని ఇంటి నుండి బయటకు పంపించేటట్టు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అభికి చాలా ఇంపార్టెంట్ వస్తువు ఏదైనా ప్రజ్ఞ విరక్కొట్టిందని అభి కనిపించేలా చేయాలి. అప్పుడు తను ప్రజ్ఞని బయటకు పంపించేస్తాడు. ఎస్, ఏం చేయాలి? ఆ వస్తువు నాకెక్కడ దొరుకుతుంది? లేదు, దీనివల్ల ఏమీ కాదు. నేను ఇప్పుడు ఎలాంటి వస్తువుని విరగొట్టాలంటే అభి దాన్ని చూడగానే ప్రజ్ఞ తల పగలగొట్టేయాలి. ఏం చేయాలి? వీటిని విరగొట్టడం వల్ల ఏమవుతుంది? నేను ఎలాంటి వస్తువు వెతకాలంటే అది ప్రజ్ఞదై ఉండాలి, అభికి ఫేవరెట్ అయి ఉండాలి. కానీ అలాంటి వస్తువు ఎక్కడ దొరుకుతుంది? ఎస్, ఎస్, ఇదే ఆ వస్తువు. ఇది విరిగిందంటే అభికి బాధ కలుగుతుంది. దీన్ని విరగొడతాను. నేనే కళ్ళజోడిని ప్రజ్ఞకి సంబంధించిన వస్తువుతో విరగొట్టాలి. అప్పుడు ప్రజ్ఞనే విరిచిందని అభికి అనుమానం వస్తుంది. ఐ విష్ నేను ఇలాగే నీ కళ్ళు కూడా పీకేస్తే బాగుండు ప్రజ్ఞ. బట్ నెవర్ మైండ్. ప్రస్తుతం అభి కోపం రావడానికి ఇది సరిపోతుందిలే. ఇప్పుడు వస్తుంది మజా. నేను విసిరిన ఈ చిన్న నిప్పు రవ్వ ఈ ఇంటిని పూర్తిగా కాల్చి బూర్తి చేస్తుంది. ఏమైందమ్మమ్మా? మీరెందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? సైలెంట్ గా ఉండు. అమ్మమ్మ, ఏమైంది? మీరెందుకు ఇంత కోపంగా ఉన్నారు? నన్ను తిడతారా లేక కొడతారా? అసలు ఏం జరిగింది? ప్రజ్ఞ అలాంటిదేమీ లేదు. కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు. మీరెక్కడున్నారో బయటికి రండి. ఆ? బుల్బుల్ ప్రవీణ్. అమ్మమ్మ, బుల్బుల్ ప్రవీణ్ని కలవడానికి మీరెందుకు ఇంత టెన్షన్ పడ్డారు? ఇందు కారణంగా టెన్షన్ పడుతున్నాను. నేను తన దగ్గర ఏదో దాస్తున్నానని తనకి అనుమానం మొదలైంది. అప్పట్నుంచి తను పెద్ద డిటెక్టివ్ లాగా నా ముందు వెనక తిరగడం మొదలుపెట్టింది. అరే, ఏంటి విషయం? నేనే మాట్లాడుతున్నాను, మీరు చెప్పండి. అంత ఎమర్జెన్సీ ఏం వచ్చిందని? నాకు ఫోన్లో చెప్పారు కదా ఏదో ఎమర్జెన్సీ వచ్చిందని. అప్పుడు నేనన్నాను ప్రజ్ఞని పిలుస్తాను అని. లేదు లేదు, మీ ఇద్దరితోనూ పనుందని చెప్పారు. అవును బుల్బుల్, ఏంటి విషయం? అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? అక్క, ఎమర్జెన్సీనే. అది అమ్మ మీ ఇంటి నుండి వచ్చినప్పటి నుంచి మాట్లాడడం లేదు, భోజనం చేయడం లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఒంటరిగా కూర్చొని మౌనంగా ఏడుస్తూ ఉండిపోతుంది. అక్క, నాకు చాలా భయంగా ఉంది. అమ్మకి ఏమైనా జరుగుతుందేమోనని. తను ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంటే, అమ్మమ్మ ఒకవేళ మీరిద్దరు పర్మిషన్ ఇచ్చారంటే ప్లీజ్ నేను అమ్మకి మన సీక్రెట్ గురించి చెప్పవచ్చంటారా? ఏంటి?
అమ్మకి మొత్తం అంతా చెప్పేద్దామా? ప్లీజ్. బుల్బుల్, నీకు తెలుసు కదమ్మా, మనం ఈ ప్లాన్లో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసుకోవడం కుదరదు అని. చూడు ప్రజ్ఞ, ప్రవీణ్, నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది కరెక్ట్ కాదు. అమ్మమ్మ మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? సిచ్యువేషన్ వేరుగా ఉంది. ఆలోచించండి. ఈ ప్లాన్ నాకు ప్రజ్ఞాకి మధ్యలోనే ఉందంటే, అలాగే మేమిద్దరం ఈ ప్లాన్ గురించి మీకు చెప్పలేదంటే అప్పుడు మీరెలా ఫీల్ అవుతారు? మీకు బాధగా ఉంటుంది కదా, చాలా బాధగా ఉంటుంది కదా మీకు. మీరు సంతోషంగా ఉండగలరా? ప్రజ్ఞాక ఇలా బిహేవ్ చేస్తే, ఇలా మారిపోతే చూస్తూ ఉండగలరా? మీరు సంతోషంగా లేనప్పుడు అమ్మ ఎలా సంతోషంగా ఉండగలదమ్మమ్మ? ప్లీజ్ మా అమ్మ గురించి ఒకసారి ఆలోచించండి. అక్క, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మనం అమ్మకి నిజం చెప్పేయడమే మంచిది అనిపిస్తుంది అక్క. చూడు బుల్బుల్, నీ ఉద్దేశంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అది తప్పు కాదు. నాకు కూడా అనిపిస్తోంది నేను వెళ్ళి అమ్మకి మొత్తం అంతా చెప్పేస్తే బావుంటుంది అని. కానీ అమ్మ గురించి నీకు తెలుసు కదా, తను ప్రతి పనిని మనసుతోనే చేస్తుంది, ప్రతిదీ మనసుతో ఆలోచిస్తుంది. ఈ రోజు మనం అమ్మకి మొత్తం అంతా చెప్పేశావంటే తను సంతోషిస్తుంది. కానీ రేపు ఒకవేళ తను ఎమోషనల్ అయ్యి అందరి ముందు నిజం చెప్పేసిందంటే అప్పుడు? బుల్బుల్ ప్లీజ్. నాకు కూడా అనిపిస్తోంది అమ్మకి నిజం చెప్పేస్తే బావుంటుంది అని. అమ్మ బాధపడడం చూస్తే నాకు కూడా బాధగా ఉంటుంది. నాకు తను నేర్పించిన సంస్కారం నాలో ఇంకా అలాగే ఉందని చెప్పాలనిపిస్తోంది బుల్బుల్. కానీ ఒకవేళ మనం మన ప్లాన్లో సక్సెస్ సాధించాలి అనుకుంటే ఇదంతా మనం భరించాల్సి ఉంటుంది. అయినా బుల్బుల్, ఒక్కసారి మనం ఏదైతే అనుకున్నామో అది సాధించావంటే అప్పుడంతా సర్దుకుంటుంది బుల్బుల్. నువ్విప్పుడు పెద్దదానివైపోయావు. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. కానీ నువ్వు దీని గురించి నన్ను అడిగేవంటే నేను నీకు వద్దనే చెప్తాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు నేను మళ్ళీ తన చెత్త మొహాన్ని చూడాల్సి వస్తుంది. ఇప్పటికే మూడు బాలేదు, ఇంకా ఎక్కువ పాడవుతుంది. ఈరోజు రాత్రి తను గది బయటే పడుకోవాల్సి ఉంటుంది. ఎంత అడిగినా బతిమిలాన్ని అగ్గించుకున్నా నేను మాత్రం ఈ తలుపుని అస్సలు తెరవనంతే. ప్రజ్ఞ, నీకెంత ధైర్యం అసలు? ఈ కళ్ళజోడితో నాకు నా ఫుగ్గి జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. కానీ నేను నిన్ను వదలను. నువ్వు జీవితాంతం మర్చిపోలేని విధంగా నీకు గుణపాఠం చెప్తాను. ఏం తొంగి చూస్తున్నావు నువ్వు? ఇలా వెనక నుండి వచ్చి ఎవరైనా భయపెడతారా? ఎదురుగా వచ్చి మాట్లాడుండొచ్చు కదా. ఇప్పుడు నీకు ఎదురుగానే ఉన్నాను కదా, ఇప్పుడు చెప్పు, ఏం తొంగి చూస్తున్నావు నువ్వు? అది నేను దీపావళి బాంబుని సెట్ చేసి వచ్చాను ప్రజ్ఞ రూమ్ లో. అది ఎప్పుడు పేలుతుందని ఎదురు చూస్తున్నాను ఆలియా. ఏం బాగుతున్నావు నువ్వు? ఏం దీపావళి బాంబు? నాకేం అర్థం కావడం లేదు అసలు. కాసేపు వెయిట్ చేయి, అంతా నీకే అర్థమవుతుంది. ఒక్క నిమిషం, నేనెందుకు వెయిట్ చేయాలి? తిన్నగా చెప్పొచ్చు కదా అసలు నువ్వేం చేస్తున్నావో. ప్లీజ్. బాగుంది. నేను కూడా ఇలాగే నిన్ను రాజుగారిని అడిగినప్పుడు మీరిద్దరూ ఏమన్నారు? నన్ను పేషెన్స్ అన్నారు. ఇప్పుడు మీ పేషెన్స్ ఏమైంది మిస్ ఆలియా? ఓ ప్లీజ్, నేను ఇప్పుడు చాలా పేషెన్స్ గా ఉన్నాను. నేనెందుకు కంగారు పడుతున్నానంటే నువ్వు ఎలాంటి గందరగోళం చేయకూడదు కదా, దానివల్ల నేను సమస్యలో చిక్కుకోకుండా ఉండాలి, అందుకే అడుగుతున్నా. నేను చాలా పెద్ద ఇడియట్ ని కదా, నాకు అస్సలు బుద్ధి లేదు. మొత్తం అంతా నీ ఒక్కదానికే ఉంది కదా. యు నో వాట్, నీకు ఎలా కావాలంటే అలా అనుకో, కానీ నీకేమి చెప్పాలనుకోవట్లేదు. వెయిట్ చేస్తే అదంటూ నీకు తెలుస్తుంది. ఓ ఏయ్ ముగంబో, విన్నావా? దీని గురించి చెప్పాను, బాంబు పేలిపోతుందని. ఫైనలీ ఇక పద, మనం హాల్లోకి వెళ్ళి చూద్దాం ఆ లేడీ మొగంబో పరిస్థితి ఎలా ఉందని. లెట్స్ గో. ఓ తను గాడ్, నాకు నిద్ర వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నన్నమ్మ ప్రజ్ఞ ఎక్కడుంది? వెంటనే పిలువుతానని. ఏమైంది బాబు? ఏం జరిగింది? ఎందుకు అరుస్తున్నావు? నన్నమ్మ ప్రజ్ఞ ఎక్కడుందో పిలువుతానని. అభి చాలా కోపంగా కనిపిస్తున్నాడు. అంతగా ఏం చేస్తుంటుంది ప్రజ్ఞ? ప్రజ్ఞ,
అరే ప్రజ్ఞ ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది? నువ్వు తననెందుకు వెతుకుతున్నావు? చెడ్డ వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటామో అంత మంచిది. నా ఏయ్ ఇలారా, నీ బాస్ ఎక్కడా? మేడం బయటకు వెళ్లారు, రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి వెళ్లారు నాతో. నేను ఇప్పుడే ఈ క్షణమే తనతో మాట్లాడాలి, వెంటనే రమ్మని చెప్పు. పిలువు. కాని బాబు అసలేం జరిగింది అదైనా చెప్పు నాకు. నాన్నమ్మ తను నాకు అన్నింటికంటే ఫేవరెట్ వస్తువుని విరిచేసింది. తను నాకెంతో ఇష్టమైన. నువ్వు ఫోన్ చేస్తావా లేక నన్ను ఒక్కటిమ్మంటావా? లేదు సార్, నెంబర్ వెతుకుతున్నాను. ఏం జరుగుతోంది ఇక్కడ? నేను కాసేపు బయటికి వెళ్లేసరికి మీరందరూ మీటింగులు పెట్టేస్తున్నారు. ఏమైంది? మీరందరూ ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా వస్తువుని ముట్టుకుంటావు? ఇప్పుడు నేనేం చేశాను? నువ్వేం చేస్తావు అది కూడా నీకు తెలీదా? పద నాతో పాటు. అన్నయ్య ఇంత అప్సెట్ అయ్యే విధంగా నువ్వు పైన ఏం చేసొచ్చావు? నాట్ బ్యాడ్. పద, దీపావళి బాంబులు పేలడం దగ్గర నుండి చూసొద్దాం. ఓరి భగవంతుడా, ప్రజ్ఞ అసలేం చేస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు. అభి కోపాన్ని నువ్వు శాంతింపచేయి తండ్రి. అసలు విషయం ఏమిటో అది నాకు చెప్పండి. ఏం జరిగింది? చూడు, కళ్ళు తెరుచుకొని చూడు. కనిపిస్తోందా నీకు? ఇది నేను చెప్పు చెప్పు. ఇది నువ్వు విరగొట్టలేదు, దానికదే విరిగిపోయిందని. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంటోంది? నేను అలా ఏమీ అనడం లేదు. ఇదెలా విరిగిందో నాకు తెలియదు. ఒకవేళ ఈ పని నువ్వు చేయలేదంటే మరి ఇంకెవరు చేసుంటారు? ఎవరో విరిచేశారు. కనిపిస్తోందా నీకు? నీకేమనిపిస్తోంది? దానికదే విరిగిపోయిందా? కాళ్ళున్నాయా దానికి? ఇది నాకు కనిపిస్తోంది, కానీ నేను ఇలా చెయ్యలేదు అని మీకు చెప్తున్నాను. నువ్వు చేయలేదంటే మరి ఇంకెవరు చేసుంటారు? చెప్పు. ఒకవేళ నీకు తప్పు చేసే ధైర్యం ఉంది అంటే ఆ తప్పును ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి నీకు. ఇది ఒక కళ్ళ చూడే కదా, దీన్ని విరగొడితే నాకేం వస్తుంది చెప్పండి? ప్రశాంతంగా ఉంటుంది నీకు. నీకు తెలుసు ఈ కళ్ళజోడుతో నా సెంటిమెంట్స్ ముడిపడి ఉన్నాయని. నా సంతోషాన్ని నువ్వు చూడలేవు కదా, అందుకే కావాలని నువ్వు ఇదంతా చేసుంటావు. అనవసరంగా విషయాన్ని పెద్ద చేస్తున్నారు. నేను ఇదంతా అనవసరంగా. ఇది నా ఫుగ్గి కళ్ళజోడు. ఇది తన జ్ఞాపకార్థంగా నా దగ్గరున్న ఆఖరి వస్తువు ఇది. నాకు బాగా తెలుసు ఇది నీకు మామూలు వస్తువు, కానీ నా దృష్టిలో ఇది నా సర్వస్వం. నాకు ఇది కూడా తెలుసు దీనికి ప్రాణం లేదని, ఇది నాతో మాట్లాడలేదు అని. కానీ నేను దీంతో మాట్లాడతాను కదా, నా ఫీలింగ్స్ ని దీంతో షేర్ చేసుకుంటాను కదా. నా ఫీలింగ్స్ ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా ఫుగ్గి నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటుంది. కానీ నువ్వేం చేసావు? నువ్వు నా ఫుగ్గిని నా నుంచి దూరం చేసావు. ఆ తర్వాత ఇప్పుడు తన ఆఖరి జ్ఞాపకాన్ని కూడా విరిచేశావు. ఐ కాంట్ టెల్ యూ ఆలియా, నేనెంతో సంతోషంగా ఉన్నానో, నాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు అభి కనీసం 2-3 దెబ్బలైనా కొట్టుంటాడు దాన్ని. ఇక అభి ఆ ప్రజ్ఞని ఇంటి నుండి బయటకు పంపించేయాలి, అప్పుడు మజాగా ఉంటుంది. నువ్వు కొంచెం ఓవర్ ఎక్సైట్ అవుతున్నట్టు అనిపించట్లేదా? స్వీటార్ట్, నువ్వు మర్చిపోతున్నావు, అన్నయ్యకి ఇంకా అంత పవర్ రాలేదు కదా తను అలా చేయడానికి. ఇన్ఫాక్ట్ నాకు చాలా భయంగా ఉంది, ఒకవేళ ప్రజ్ఞని అన్నయ్య మీద యాక్షన్ తీసుకుంటుందేమో అని. ఒకవేళ తను పోలీసులు పిలిచిందంటే అప్పుడేమని చెప్తాడు? ఒక కళ్ళజోడు విరిగిపోయింది, దానివల్ల అన్నయ్య ఇంతగా రియాక్ట్ అయ్యాడనా? ఎవరైనా మనం చెప్పింది నమ్ముతారా? ఎస్, యూర్ రైట్. అయితే మనం వెళ్ళి చూస్తేనే మంచిది కదా అభి తన లిమిట్స్ క్రాస్ అయ్యాడా లేదా అని. అఫ్ కోర్స్, లెట్స్ గో. మీకు ఎలా కావాలంటే అలా అనుకోండి. నేను చెయ్యని తప్పుని ఎప్పటికీ అంగీకరించను. నువ్వెందుకు ఒప్పుకుంటావు? నీకు తప్పు ఒప్పుకోవటం అసలు వస్తేనే కదా. నీకెప్పుడు ఎదుటి వాళ్ళను పిచ్చివాళ్ళని చేయడం మాత్రమే తెలుసు. నువ్వు అందరితోనూ ప్రేమ నాటకాన్ని ఆడుతుంటావు, వాళ్ళని నీ ప్రేమ వలలో ఇరికిస్తూ ఉంటావు. వాళ్ళని నువ్వు నీ ప్రేమ దారిలో నడిపించడం మొదలు పెడతావు. సడన్ గా వాళ్ళని ఎలాంటి దారులు వదిలేస్తావంటే అక్కడి నుంచి వాళ్ళకి ఎటు వెళ్ళాలో అసలు ఏ దారి కనిపించదు. అయినా ఇందులో నీ తప్పేం లేదు ప్రజ్ఞ. నువ్వు ఇదంతా చేస్తుంటే చూస్తూ ఊరుకోవటం అనేది నా తప్పు. అయితే ఎలా కావాలంటే అలా చేసుకోండి. మిమ్మల్ని ఎవరు ఆపారు ఇప్పుడు? నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడను.
మీరు నన్ను భయపెట్టాలి. నువ్వెందుకు భయపడతావులే? నువ్వు మనిషి అయితే కదా భయపడ్డానికి. నువ్వు ఇప్పుడు మనిషిలా ఏమాత్రం కనిపించట్లేదు నాకు. నీకు కేవలం ఒక్క విషయంలోనే కంగారుగా ఉంటుంది. నువ్వు నా నుండి నా సర్వస్వాన్ని లాగేసుకున్నట్టు నీ నుండి కూడా ఎవరైనా నీ సర్వస్వాన్ని కూడా లాగేసుకుంటారేమో. కానీ నేను నీకు మాటిస్తున్నాను, నీకున్న ఇదే భయంతో నేను నిన్ను నాశనం చేయలేదంటే అప్పుడు నేను నా పేరుని మార్చుకుంటాను. అలాగే ఇంకొక విషయం, నువ్వు చేసిన దానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీ శిక్ష ఏమిటి అంటే ఈ రోజు నుంచి నువ్వు చెప్పే ఏది నేను వినిపించుకోను. నేను నీతో అసలు ఏమీ మాట్లాడను. నువ్వు నా దగ్గరకు వచ్చి గట్టిగా అరిచి నాకేమైనా చెప్పడానికి ట్రై చేసినా అప్పుడు కూడా నేను నీకు ఎలాంటి జవాబు ఇవ్వను. నువ్వు ఈ షోని ఎంజాయ్ చేయి, నేను ఈ కాల్ మాట్లాడొస్తాను. ఓకే? సరే, నేను ఇప్పటికీ చెప్తున్నాను నేను అసలు ఏ తప్పు చేయలేదు అని. అందుకే దీనికి ఎప్పటికీ ఒప్పుకోను. అలాగే మిమ్మల్ని క్షమాపణ కూడా అడగను. ఒకవేళ నా వల్ల తప్పు జరిగింది అంటే అప్పుడు మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ ఏం పర్వాలేదు, మీకేది కరెక్ట్ అనిపిస్తే మీరు అదే చెయ్యండి. నేను కూడా మీ కళ్ళజోడిని విరగొట్టలేదు అనే విషయాన్ని మీరు నమ్మేంత వరకు నేను మీతో ఒక్క మాట కూడా మాట్లాడను. ఎస్ తను, నువ్వు సాధించావు. అయినా ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నాకు బాగా అర్థమైంది ఇప్పుడు నేను ఏం చేయాలా అని.